వెల్కమ్ టు పద్మారుచులు. ఈరోజు వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయలు తీసుకుని ఇలా చాకుతో కొంచెం బెజ్జం పెట్టాలండి. బెజ్జం పెడితే అప్పుడు లేదా కాలిన తర్వాత ఒక్కోసారి టాప్ మంటాయి. ఇలా ఇదిగోండి, ఇలా ఆయిల్ పెట్టా చూడండి. ఆయిల్ పెట్టాను. ఇలా గ్రిల్ మీద కాల్చుకుంటామే. గ్రిల్ లేకపోతే పొయ్యి మీద డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. పొయ్యి మీద ఇదిగోండి, ఇలా కాల్చుకుంటే బాగుంటుంది నిదానంగా. కాడ పట్టుకున్నైనా కాల్చవచ్చు. గ్రిల్ ఉంటే గ్రిల్ మీద పెట్టేసుకోండి, లేదంటే మామూలుగా. తర్వాత మెత్తగా వద్దండి, మనం కాలిన తర్వాత తోలు తీసేసుకోవాలి. తడిపితే ఊరికి వచ్చేస్తుంది తోలు. ఇలా కాలిన తర్వాత ఇలా వస్తుందండి. దీన్ని ఎక్కువ మిక్సీ వేసుకోక్కర్లేదు, కొంచెం ఊరికే తిప్పితే టమాటాల్లో వేసి సరిపోద్ది. ఇంకా ఇలా ఒలిస్తే వచ్చేస్తుందండి ఊరికే. ఇదండి ఇక ఉడకబెట్టిన వంకాయలు, ఇక ఉడకబెట్టిన టమాటాలు, దోసకాయ మామూలుగానే కటింగ్ అయ్యింది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూపెట్టా కదండి. ఇలా టమాటా దగ్గరకు అక్కర్లా, కొంచెం కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది, కలర్గా ఉంటుంది. ఇవన్నీ వేసే జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టి నేను చూపెట్టి తాలింపు చూపిస్తాను. చింతపండు, ఇగో పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు వేస్తున్నాను. ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసాను, ఎండుమిర్చి వేసాను, జీలకర్ర, కరివేపాకు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. తాలింపు అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి చట్నీ కదా కొంచెం వేగితే బాగుంటుంది. ఇలా తాలింపు దీంట్లో వేసేసుకోండి. ఇదండి దోసకాయ చట్నీ. ఈ డిష్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇడ్లీలో, దోశలోకి, రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది.